ఆ నీళ్లు అమృతం మాదిరుండాయి. ఈ చిత్రం నేను నమ్మలేకుండా ఉండా. నువ్వు చెప్పేది నిజమేనా? నా కళ్ళారా చూసినా అని చెప్తుండా కదే. ఊరంతా పండుగ చేసుకుంటుండారు. చిత్రంగా ఉంది. నువ్వు ఈ మాదిరి చెప్తా అంటే నాకు కూడా చూడాలనుంది. చూడటం అటుంచు, ఇంకా పిల్ల దగ్గర ఎన్ని మహిమలుండాయో టెస్టింగ్ చేయాలా. కానీ ఎలా తెలుస్తుందబ్బా? అబ్బా, దీనికి ఇంత ఆలోచిస్తున్నావేందయ్యా? ఆ స్వామీజీ ఎవరో చెప్పాడన్నావు కదా, ఆ స్వామిని అడిగితే పోలే? నిజమేనే, నాకు ఈ ఐడియా రానే లేదు. చూస్తా ఉంటే నువ్వు నిజంగానే అసెంబ్లీలో మైక్ పట్టుకుని అధ్యక్ష అనేటట్టుండావే. అది ఎలాగో అంటాను కానీ ముందు ఆ పిల్ల సంగతి చూడయ్యా. ఇప్పుడు ఆ పిల్లను అందరు దేవత మాదిరి చూస్తా ఉండారు. ఆ దేవతను మనం సొంతం చేసుకున్నామంటే మనకెన్నో ఉపయోగాలుంటాయి. రాజకీయంగా కూడా మనం ఎదగొచ్చు. ఇప్పుడు మనం అధిష్టానం దృష్టిలో పడి ఉండాం. ఆ గంగవరం శివుని ఆయుధం మాదిరి ఉపయోగించాలా. బాగుండదయ్యా. ఇంతకీ నీళ్లు పిల్ల వల్లొచ్చాయా లేక స్వామీజీ వల్లొచ్చాయా? అంటే ఆ మహిమలు పిల్లకుండాయా లేక స్వామీజీగా? నిజానండి, ఈ డౌట్ మనకి రానేలేదు. అందరూ పాప పాప అనుకుంటే మనం పాపే అనుకున్నాం. ఒకవేళ స్వామీజీ తన మహిమలతో ఈ పాపను పంపించి చేయించాడేమో. నిజమే, మనము ఆలోచించాలా. ఇంతకీ ఆ మహిమలు ఎవరికున్నట్టు? ఒకవేళ పాపకు ఉన్నాయి అనుకుందాం. ముందుగా ఆ విషయం పాప కన్నతండ్రి బలరాంకు తెలియాలి కదా. పాపకి 8 ఏళ్ళైనా ఉంటాయి. 8 ఏళ్ళుగా ఈ విషయం కన్నతండ్రి బలరాంకు తెలియకుండా ఉంటుందా? బలరామే చెప్తున్నాడు పాపకి ఏ మహిమలు లేవు. అయినా సరే ఊర్లో జనం వినిపించుకోకుండా పాపను బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నాడు చెప్తున్నాడు మళ్ళా. అంటే స్వామీజీ తన మహిమలతో ఈ పని చేసినాడంటావా? అదేదో స్వామీజీ డైరెక్ట్ వచ్చి ఇక్కడ బోరేయండి నీళ్ళు వస్తాయి అని చెప్పచ్చు కదా. ఆ పాపను ఊరంతా నడిపించడం ఎందుకు? అదీ కాకుండా ఆ పాప ఎక్కడుందో కూడా చెప్పాడట. ఊళ్ళో బోరెడు మంది పిల్లలుండగా ఈ పిల్లలందరినీ కాదని ఈ పాప గురించే స్వామీజీ చెప్పాడంటే ఏంటర్థం? ఆలోచిస్తా ఉంటే అదే నిజమనిపిస్తుంటారు. ఈ అనుమానం అంతా దేనికయ్యా? ఓ పారి నువ్వు స్వామీజీ కాడికి పోతే పోతుంది కదా. అదే బెటర్. ఈ విషయం బలరాం ఇంకా నమ్మలా. నమ్ముంటే ఆ పిల్లని బయటికి రాకుండా జాగ్రత్త పడేటోడు. అంటే ఈ విషయం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆ పిల్లకు నిజంగానే మహిమలుంటే ఎలాగైనా మనమే దక్కించుకోవాలి. దాసు సార్, స్వామీజీ యాడుంటాడో నువ్వు గనుక్కో. ఆ పిల్లకింకా ఎన్ని మహిమలుండాయో నేను కనుక్కుంటా. అలాగే. ఏడీనా ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, ఏమండి, డోర్ తీసిందేమిటి? మేడం మీదకి ఏమైనా వెళ్ళుంటారా? చూద్దాం. ఏంటండి అలా ఉన్నారు? పాప భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది కమల.
ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతున్నట్టుగా ఉంది. ఈరోజు మన ఇంటికి మీడియా వాళ్ళు వచ్చి ఎన్ని పిచ్చి ప్రశ్నలు వేస్తారో చూసావుగా. అలాంటిదేమీ లేదని నమ్మించడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. అయినా మన మీద దాస్తున్నట్టుగా పసిగట్టినట్టున్నారు. ఎంతైనా ప్రెస్ వాళ్ళు కదా. ఏదైనా ప్రమాదం అంటారా? అదే అనిపిస్తుంది. న్యూస్ పేపర్లో గానీ టీవీలో గానీ పాప గురించి చెప్పారంటే అప్పుడు జనాన్ని ఆపడం మన వల్ల కాదు. ఆల్రెడీ జనం అంతా మాట్లాడుకుంటున్నారు. కలెక్టర్ గారికి కూడా తెలిసిపోయింది. భగవంతుడా, అనుకున్నంత పని జరిగింది. ఇప్పుడు ఎలాగండి? ఏం చేద్దాం? భయపడకు, అంత ప్రమాదం జరగలేదనే అనిపిస్తుంది. ఎలా చెప్పగలరు? టీవీలో వచ్చుంటే అది చూసి జనం ఈ పాటిగా మన ఇంటి మీద పడి ఉండేవాళ్ళు. అలా జరగలేదు అంటే ప్రెస్ వాళ్ళు ఈ విషయాన్ని వదిలేశారనే అర్థం. అలా అనుకుని ఎన్ని రోజులు ఉండగలం? టీవీలో చూపించకపోయినా ఈ పల్లెలో ఆ నోట ఈ నోట ఇలాంటి విషయాలు తొందరగా చేరుతాయి. అదే నిజమే కమలా. ఇక్కడ జనాలకి మూఢనమ్మకాలు ఎక్కువే. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు గాని 1-2 రోజుల్లో దీనికి పరిష్కారం ఆలోచించాలి. చూస్తుంటే ఊరు విడిచి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. అవునండి, జనం పాపని వెతుక్కుంటూ రాకముందే మనం ఆ పని చేయాలి. కానీ ఎలాగో అర్థం కావడం లేదు. ట్రాన్స్ఫర్ చేయించుకుందామంటే వచ్చి 6 నెలలు కాలేదు. అప్పుడే ట్రాన్స్ఫర్ అని అడిగితే ఒప్పుకోరు. పోనీ పాపను ఎక్కడికైనా పంపించేద్దామా అంటే పాపను వదిలి మనం ఉండలేం, మనల్ని వదిలి పాప ఉండలేదు. సరే, సొల్యూషన్ ఏంటో నేను ఆలోచిస్తాను. నిన్నెవరైనా అడిగితే మాత్రం కంగారు పడకుండా ధైర్యంగా పుకారని కొట్టిపారేసి, సరేనా? సరేనండి. కొద్ది రోజులు పోయాక అందరూ ఈ విషయాన్ని మర్చిపోతారని కూడా అనిపిస్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల అదే జరిగితే అంతకంటే ఏం కావాలి? ఏదేమైనా పాపం ఈ విషయాలు మాట్లాడకపోవడం మంచిది. లేదంటే తనకేదో జరుగుతోందని భయపడుతుంది. అలాగేనండి. పద. ఆ స్వామీజీ ఇక్కడెక్కడ ఉంటాడయ్యా? ఈ బైరాగులకి ఇక్కడక్కడనే ఉందండి. గుళ్ళో పూజ చెప్పిన స్పాట్ అయితే ఇదే. ఈడుంటాడా సామి? సరే సరే, ఆ సామాన్ తీసుకోండి. మరి సామాన్ తీయండి రా. అట్టాగనయ్యా. కలరా ఏందయ్యా దాసు, స్వామీజీ ఖచ్చితంగా ఈయనే ఉంటాడా? 100% ఉంటాడమ్మా. ఎండకు మాడిపోతాండం కదయ్యా. తప్పదు మేడం, తప్పదు. ఏమయ్యోయ్, నేను ఇంకా నడవలేను, నా వల్ల కాదు. దగ్గరకు వచ్చినాం. దా దా దా. ఓ స్వామీజీ, ఆడుండవయ్యా. ఎన్నికల ప్రచారానికి కూడా ఈ మాదిరి రాళ్ళు రప్పల్లో నడవలేదయ్యా దాసు. అయ్యా తప్పదండి, అవసరం మంది. రాజకీయం అంటే అదే మరి. నడండి. అయ్యో ఏమండి, అక్కడ స్వామీజీ పడుకున్నారండి. రండి రండి, పదండి.
అయ్యా స్వామి, మీరే మా దేవుడు, మమ్మల్ని దీవించండి స్వామి. మీ గురించి చాలా గొప్పగా విన్నాం స్వామి. నీరు మాత్రమే తాగుతారట. మీలా బ్రతకడం మా బోటి మానవ మాత్రం అవుతుందా స్వామి? మనిషి రూపంలో ఉన్న ఈ దేవుణ్ణి చూస్తుంటే మా జన్మ ధన్యమైందనిపిస్తుంది స్వామి. అవును స్వామి, ఇంత గొప్పోలైన మీరు ఇలా రాళ్లలో రప్పల్లో కూర్చోడం బాధగా ఉండదు. మీరు మా ఇంటికి రావాలా స్వామి? మీ దర్శన భాగ్యం కోసం ఎంతో మంది ఎదురు చూస్తాండారు స్వామి. అవును స్వామి, మిమ్మల్ని తీసుకుపోదామనే మేము వచ్చినాం. నేను ఎక్కడికి రాను నాయనా. ఈ రాళ్లలో రప్పల్లో ఎలా ఉంటారు స్వామి? అసలే ఎండలు మండిపోతా ఉన్నాయి. ఎండా వాన తేడా మీలాంటి వాళ్ళకే కాని నాకు కాదు. నిజమే స్వామి, ఒప్పుకుంటాను. అయితే మీ అవసరం మాకుంది. మీరు మా దాహం తీర్చాల. దాహంతో నా ప్రజలు చచ్చిపోతున్నారు స్వామి. ఎమ్మెల్యే అయిన నేను వాళ్ళ సావులు చూడలేక కుమిలిపోతా ఉండాను స్వామి. దిక్కుతోచని పరిస్థితుల్లో మీరు దేవుళ్ళ వచ్చినారు స్వామి. అవును స్వామి, మీరు వచ్చినారంటే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. మీకే లోటు రానియం. నేను చెప్పకూడదు గాని మీరే ఆలోచించండి స్వామి. రోజులు మారినాయి స్వామి. స్వాములందరూ మీ మాదిరి లేరు. బహు గొప్పగా బ్రతుకుతుండారు. ఇన్ని మహిమలున్న మీరే జనానికి దూరంగా బతుకుతుండారు. మీరు వచ్చినారంటే మిమ్మల్ని వాళ్ళకంటే గొప్పగా చూసుకుంటాను స్వామి. మీకు 100 ఎకరాల్లో ఆశ్రమం కట్టిస్తా. టీవీ ఛానల్ ద్వారా మీకు ఎంతో ప్రచారం కల్పిస్తా. దేశ విదేశాల్లో మీకు భక్తులు తయారు చేస్తా. ఆశ్రమంలో మీకు శిష్య బృందం ఉంటారు, సేవకులు ఉంటారు, పెద్ద పెద్ద ఏసీ గదులు, పెద్ద పెద్ద విదేశీ కార్లు అన్నీ ఏర్పాటు చేస్తాను స్వామి. మీకు ఎన్ఆర్ఐ ఫండ్స్ కూడా వస్తాయి స్వామి. ఆ డబ్బుతో పేదలకు సహాయం చేయొచ్చు. వైద్యము, అన్నదానము, చదువు అన్నీ చేయొచ్చు స్వామి. ఏం ప్లాన్ వేసావురా? స్వామీజీని బొమ్మను చేసి ఎన్ఆర్ఐ ఫండ్స్ నొక్కేద్దాం అనుకున్నావు కదూ? ఏమంటారు స్వామి? ఏమంటారు? ఆయన చెప్పుల్లో కాబట్టి బతికిపోయావు. మాట్లాడండి స్వామి. ఏమని మాట్లాడాలి? దైవశక్తిని కూడా వ్యాపారం చేస్తున్నారు. దైవశక్తిని స్వార్థానికి ఉపయోగించుకోవడం మహాపాపం. స్వార్థమేముంది స్వామి? మనకు ఏది ప్రాప్తముందో అది మనకు అప్రయత్నంగానే అందుతుంది. అందని దానికోసం వెప్పర్లాడడం మనిషి ఇంకా మానలేదు. దానికోసం పాపాలు చేస్తూ పాపఫలం పెంచుకుంటున్నారు. మీరు అదే చేస్తున్నారు. మేమేమీ పాపాలు చేయట్లేదు స్వామి. ప్రజల కోసం ఆరాటపడుతుండాం. అది మీ అంతరాత్మకు తెలిస్తే చాలు. ఒక్కటి గుర్తుంచుకోండి, దైవశక్తిని మంచికే గాని చెడుకు ఉపయోగించిన వాడు సర్వనాశనమవుతాడని వేదాలు ఘోషిస్తున్నాయి. స్వార్థాన్ని వీడి నిజాయితీగా ప్రజల కోసం పాటుపడండి. పేదవాడు ఆకలి దప్పులతో అలమటిస్తే దానికి కారణమైన వాడు ఆ పాపఫలాన్ని అనుభవించక తప్పదు. ఇకనైనా స్వార్థాన్ని వీడండి. మిమ్మల్ని ఆ దేవుడు క్షమిస్తాడు. స్వామి, మీరేదో మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేం తర్వాత కలుస్తాం స్వామి. ఎల్లొస్తాం స్వామి. వీటిని తీసుకువెళ్ళి దారిలో ఎవరికైనా ఇవ్వండి. అలాగే దాసు. అయ్యా మీరెళ్ళండమ్మా, మీరెళ్ళ తీసుకోండి. ఏమయ్యా, ఆ స్వామీజీ మాటలు వింటా అంటే ఆ పిల్ల జోలికి పోకూడదని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉండాది. అలా అయితే పిల్ల జోలికి పోవద్దని సూటిగానే చెప్పేవాడు కదా.
దైవశక్తి మంచికే గాని చెడుకు ఉపయోగిస్తే నాశనం అవుతారని ఈ మాదిరి అర్థం కాకుండా మాట్లాడినాడే. ఇందులో అర్థం కావడానికి ఏముందండి? చెడుకు ఉపయోగిస్తే నాశనం అని క్లియర్ గా చెప్పాడు. ఏయ్ నువ్వు ఆపు. అసలు దైవశక్తి స్వామీజీకుందా పిల్లకుందా? ఈ విషయం తేలలేదే. ఆ స్వామీజీ చాలా తెలివిగా అర్థం కాకుండా మాట్లాడి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎట్టనయ్యా? ఈ బైరాగుల మాట వింటే మనం రాజకీయం చేసినట్టే. వెళ్ళి డైరెక్ట్ గా ఆ పిల్లని పట్టుకోవడమే. అయితే బలరాంకి ఏమాత్రం అనుమానం రాకుండా డీల్ చేయాలి, లేకపోతే ఆ బలరాం గడు జాగ్రత్త పడతాడు. ప్రమిళ, అర్థమైందయ్యా. ఇక ఆ విషయం నాకు వదిలేయ్, నేను చూసుకుంటా కదా. తహసీల్దార్ గారి పాపకి ఏవేవో మహిమలున్నాయని ఊరంతా అనుకుంటున్నారు. నిజమేనంటావా? నిజం లేకపోతే జనం ఎందుకు మాట్లాడుకుంటారే? అదిగో వనజ వచ్చేస్తుంది, తహసీల్దార్ గారి ఫ్యామిలీ ఫ్రెండ్. దాన్ని అడిగితే అసలు విషయం తెలుస్తుంది. వనజ గారు, ఒకసారి ఇలా రండి. ఏంటి విశేషాలు? అబే ఏమి లేదు, కాకపోతే ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటుంటే ఉండబట్టలేక నీకు తెలిసేమోనని నిన్ను అడుగుతున్నాను. ఏ విషయం గురించి? నీ ఫ్రెండ్ కమల, అదే ఆ తహసీల్దార్ గారి భార్య, వాళ్ళ పాపకేవో మహిమలున్నాయని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. నిజమేనా? ఓ అదా, అదిగో పులంటే తోక పారడుందంటారు ఈ జనాలు. అంటే అది నిజం కాదంటావా? ఏవో పుకార్లు విని అవి నిజమేనా అని అడుగుతున్నారు. అయినా మనుషులకి మహిమలేంటి విడ్డూరం కాకపోతే? ఎందుకుండవు? ఈ కలియుగంలో కోటిలో ఒక్కరికైనా అలాంటి మహస్యం ఉంటుందని వింటున్నాం కదా. వినడం కాదు, చూసావా? అంటే అది అంటే చూడలేదన్నమాట. ఇలాంటి పనికిమాలిన విషయాల గురించి ఆలోచించడం మానేసి మీ పని చూసుకుంటే బాగుంటుంది. నాకు ఇంట్లో చాలా పనుంది, వెళ్తాను. అయ్యో అంత తొందర ఏముంది? లోపలికి రా, కాఫీ తాగి వెళ్దు గాని. అది నాకు దారిలో వేరే పనుంది, అర్జెంటుగా వెళ్ళాలి. వస్తాను. వనజను చూస్తుంటే ఏదో దాస్తున్నట్టుంది. అదేదో తెలుసుకుంటాను, తెలుసుకొని తీరుతాను. వనజ, బావున్నావా? నేను బాగున్నాను. పాప స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళింది. ఏంటా కంగారు? చెప్తాను. బలరాం గారు లేరా? ఉన్నారు, పిలుస్తాను, లోపలికి రా. రా కూర్చో వనజ. కమలా, ఎవరొచ్చింది? ఓ వనజ గారు, మీరా? ఏంటలా ఉన్నారు? ముందు కూర్చోండి. పర్వాలేదు, నేను మీ పాప గురించి మాట్లాడడానికి వచ్చాను. మీ పాప గురించి చాలా ఊళ్ళకి తెలిసిపోయింది.